ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మి మాలా మహామంత్రం ఈరోజు చేసుకునేటువంటి నామం వచ్చేసి ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రీం జ్వాలామాలిన్ దేవ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం జ్వాలామాలిని దేవి నమః. ఇక్కడ వచ్చేసి శక్తి పంచాక్షరి అంటారు, ఈ శివుడికి సంబంధించింది. ఓం నమ శివాయ అంటే పంచాక్షరి, పంచ ప్లస్ అక్షరి, 5 అక్షరాలు అన్నమాట. నమ శివాయ అనేది మంత్రము. ఓము కలిపితేనే అది మంత్రం అవుతుంది. ఓము కలపకుండా నమ శివాయ పంచాక్షరి మంత్రం ఓంకార పంచాక్షరి అవుతుంది. ఓం అంటే ఏంటి? విశ్వ విరాట శక్తి స్వరూపము. సర్వ వేదాలు, సర్వ ఉపనిషత్తులు, సమస్త శ్రీ విద్య ఓములోను 5 పంచ ప్రణవములు. ఐం హ్రీం శ్రీం క్లీం సౌః, ఐం హ్రీం శ్రీం సౌ క్లీం సౌః, ఐం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం, వీటిలో ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం ఓంకారం సంబంధించింది. మరి దీనికి సుదర్శన చక్రం మంత్రం కూడా చెబుతున్నారు కదండి రోజు, ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. ఈ సాయి అమ్మవారితో పాటు ఈ రశ్మిమాలతో పాటు అంటే చేసుకోవచ్చు, తప్పేవి లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. మంత్రం చేసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంది. మంత్రం అధికారం అంటే ఏంటి? ఎవరైనా చేయొచ్చు అని అన్నమాట. దీనికి కావాల్సింది ఏంటంటే, అర్హత ఏంటంటే వీలైనంత వరకు మానవుడు సత్వమైన ఆహారంతో ఉండటం అనేది నియమం. ఈ సుదర్శన చక్ర మంత్రం ఓం ఫ్రౌం శ్రీం క్లీం ఓం నమో భగవతే శ్రీ సుదర్శన చక్ర స్వరూపాయ సర్వ దుష్ట అంతకాయ. దుష్టాంతకాయ అంటే దుష్టుని అంతం చేయమని, నాకు దుష్టులు ఎవరు ఉంటే వాళ్ళని అంతం చేయమని. తపోబల పరాక్రమాయ క్లీం శ్రీం ఫ్రౌం స్వాహ. ఇది ఈ రశ్మిమాల మంత్రానికి ఇది కలుపుకొని చేయటం అంటే ఒక విధంగా చెప్పాలంటే త్రివాది త్రివమైన తేజస్తో ఉంటుందన్నమాట. ఈ మంత్రం మహా తేజస్సు అంటారు ఈ మంత్రాలని. రశ్మిమాల మంత్రం అంటేనే ఇవి శృతులు అంగీకరించినటువంటి మంత్ర విద్యలు. ఎవరో ఒకళ్ళు మనోభావాలు, వాళ్ళ ఊహలు, స్వప్నముల్లో చెప్పటం, లేకపోతే దారిని పోయి సాధువులు చెప్పడం, ఆ మంత్రాలు కాదు ఇవి. శృతి ప్రామాణికం అంటారు వీటిని. వీటికి మరి షడంగాలు ఉండవంటే అర్చన మంత్రాలకు షడంగాలు అవసరం లేదు, చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు.